రేయ్ టైం అవుతుంది, పదరా తిందాం. ఏం చూస్తున్నాడు వీడు? ఏంట్రా అమ్మాయి ఎంత బాగా నచ్చిందా? ఈ చందమామని అమ్మాయిగానే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఏంటి ఆ అమ్మాయి నీకు చందమామలా కనిపించిందా? అమ్మాయా? అమ్మాయి ఎవర్రా? నువ్వు ఇందాక చందమామతో పోల్చిన అమ్మాయి. నేను చందమామని చందమామతోనే పోల్చా, అమ్మాయిని కాదు. నువ్వు ఇంతసేపు చూసిన చందమామనా? ఎందుకు మామా? ఫ్యూచర్లో చందమామ మీద కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయితే అక్కడ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అర్ధరాత్రి వయసులో ఉన్న కుర్రాడు నిద్రపోకుండా ఆలోచించాల్సిన విషయం మారా ఇది? మరి ఇంకేం ఆలోచించాలరా? అదే పొద్దున మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక చోట ఆపమన్నావు కదా, తన గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నా. ఓ ఆ అమ్మాయా? అమ్మాయిరా, ఈ ఫీల్డ్లో రావాలనుకోవడమే గొప్ప విషయం. అలాంటిది ఆ అమ్మాయి ఇంతవరకు వచ్చి కష్టపడుతుంటే మనకు చేతనైన సహాయం చేయాలి కదా. ఆప్తావా? నువ్వు సినిమాలో హీరోలాగా కవరింగ్ డైలాగులు కొట్టకు, మ్యాటర్ చెప్పరా. నీకు రామూర్తి తెలుసు కదా? రామ్మూర్తి ఎవరు? ఎవరు ఆ కోపిస్ట్ ఇంజనీరు? ఆయనే. ఆయన కన్స్ట్రక్షన్ ఓనరు, పెద్ద ఫెమినిస్ట్ అనుకుంటా. మీ ఇంజనీరింగ్ టీంలో ఒక్క అమ్మాయి కూడా లేదంటే సెటైర్ వేసిందంట. దానికైనా నాకొక లేడీ అప్రెంటిస్ కావాలని అడిగాడు. ఆ కన్స్ట్రక్షన్లో మనకు కూడా కమిషన్ దొరుకుతుంది కదా అని. ఓహో, అందుకే నా అమ్మాయికి విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఇప్పుడు అర్థమైందిరా. ఎవడైనా జోకేసి నవ్వమంటేనే నాకెందుకనే రకాని నువ్వు ఒక అమ్మాయికి హెల్ప్ చేశాడేంటా అని కన్ఫ్యూజ్ అయ్యా. కానీ ఇప్పుడు అర్థమైందిరా, ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రపంచంలో స్వార్థానికి మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి లేదు. ఎవడలా పోయినా మనం మాత్రం బాగుంటే చాలు అనుకునే సొసైటీలో ఉన్నాం. ఈ మాత్రం స్వార్థం లేకపోతే నేల నాకించేస్తారు. రైటే. సర్లే, ఈ గోరంతా ఎందుకు గానీ తిందాం పద, రేపు అసలు సైట్కి వెళ్ళాలి. పద, ఆకలేస్తుంది. పైనున్నారమ్మా. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఇలా అయితే ఎప్పుడు పూర్తి అవుతుంది కన్స్ట్రక్షన్? ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా పై వల్ల నమ్మనా బూతులు తిరుగుతా తెలుసా నీకు? ఎంతమంది వర్కర్స్ కావాలని చెప్పి నీకు? సార్ నలుగురే కదా సార్ తగ్గింది. అవునా? అయితే నలుగురు పని నువ్వు కవర్ చేసాయి. నువ్వు కవర్ చేస్తావా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పని చూసుకో. సరే సార్. ఏదన్నా సార్ చంపుతున్నాడు బాబు. అదే సార్, ఇంటర్న్షిప్కి వేకెన్సీ ఉందంటే వచ్చాను. నేను ఎవరు పంపించారు? తన పేరు తెలీదు. విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. కొంచెం పొట్టిగా, ఘటం కూడా ఉంది. పేరు తెలియకుండా విజిటింగ్ కార్డు ఇస్తే తీసుకుని వచ్చేసావా? రిఫర్ చేసింది ఎవరో అని అడుగుతారని మినిమం సెన్స్ కూడా లేదా నీకు? అడిగేలోపు తను వెళ్ళిపోయాడు. ఓ పని చెయ్యి, బయటకెళ్ళు. విజిటింగ్ కార్డు ఇచ్చింది ఎవడో కొనుక్కో. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే నీకు విజిటింగ్ కార్డు ఇచ్చిన రోడ్లో నిల్చో. వాడికి కనిపిస్తే నా దగ్గర తీసుకురా, సరేనా? మినిమం సెన్స్ కూడా లేదు నీకు.
బిల్డింగ్లు కట్టేయడానికి వచ్చేస్తారు. నీ వాళ్ళకం చూసావా? 8 hours ఉండాలి ఫీల్డ్ లో. 1 hour అయినా ఉండగలవు నువ్వు. నీకు సివిల్ చేయమని ఎవడేడు ఇచ్చాడు నీకు? నీలాంటి అమ్మాయిలు చేసే పని కాదు ఇది. టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళే. నీ వాళ్ళకం చూసావా? 8 hours ఉండాలి ఫీల్డ్ లో. 1 hour అయినా ఉండగలవు నువ్వు. మినిమం సెన్స్ కూడా లేదు నీకు. బిల్డింగ్లు కట్టడానికి వచ్చేస్తారు. hours ఉండాలి ఫీల్డ్ లో. 1 hour అయినా ఉండగలవు నువ్వు. సాయంత్రం సినిమాకి వెళ్దామా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హే మీరా? మీకు అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఒక మనిషికి విజిటింగ్ కార్డ్ ఇవ్వాలని తెలుసు, కానీ పేరు చెప్పాలని తెలీదా? ఎవరు మీరు? అసలు నేను మిమ్మల్ని హెల్ప్ అడిగానా? ఆ కోపిస్టోడి దగ్గర అమ్మాయిలను రిఫర్ చేయకూడదని మీకు అంత కూడా తెలీదా? వాడి ఈగో. వాడి నోటికి అడ్డు అదుపు లేదు. వాడు ఇంజనీర్ కాబట్టి బతికిపోయాడు. లేదంటేనా అదే బిల్డింగ్ కింద కప్పెట్టేసేదాన్ని. ఒక్క నిమిషం, అసలు ఏమైందండి? ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్పాలా? మీరు రెఫర్ చేశారు కదా, వెళ్ళి వాడినే అడగండి. అండ్ థ్యాంక్ యూ నాకింత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు. అర్థమైంది, నేను మాట్లాడతా. అవసరం లేదు. ఆ కోపిస్టోడి దగ్గర అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా కొన్ని రోజుల కన్నా ఎక్కువ పనిచేయలేరు. అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంకెవరికైనా ఇచ్చుకోండి. గుడ్ బై. బాగా హట్ అయినట్టుంది. అనవసరంగా ఆ కోపిస్టోడి దగ్గర జాయిన్ చేసావురా. నువ్వు ఆగే. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. ఐఎమ్ సారీ. అఖిల్. వసుంధర. సి, మిమ్మల్ని ఎందాక తిట్టాడే ఆయన పేరు రామూర్తి. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. అలానే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు, ఎంటర్ప్రీనియర్స్, చాలామంది బిజినెస్ మ్యాన్లతో పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసేవన్నీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్. అలాంటి ప్రాజెక్ట్స్లో ఎంత ప్రెషర్ ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. సో ఆ ప్రెషర్ వల్ల ఈ బీపీ వల్ల ఆ కోపం. అయినా ఇవన్నీ కామన్ కదండి. టీచర్ తిట్టిందని స్కూల్ ఎగ్గొట్టేస్తే పోయేది మన చదివే కదా. సో ఒక్కసారి ఆలోచించి నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఒకసారి మొబైల్ ఇవ్వండి. హలో, వద్దంటున్నాను కదా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అనవసరం అనిపించింది రేపు అత్యవసరం కావచ్చు. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? ఏం కావాలి? 500 లేవు. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ఎందుకురా? అబ్బాయిలు అన్నాక చాలా ఉంటాయి యూనో. అయితే అసలు లేవు. అక్క ప్లీజ్ అక్క. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం, అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్తున్నాం, అవుతాయి కదా.
థ్యాంక్స్ అక్క. రే నాకే డబ్బులు లేక చూసుకొని ఖర్చు పెడుతున్నా. నువ్వు ఇలా సినిమాలు షికార్లు అంటూ ఎక్కువ ఖర్చు చేయకరా. సర్లే నీకు చెప్పనా? ఏంటి? మంచిగా అమ్మ చూపించిన జాబ్ ఏదో చేసుకోవచ్చు కదా. ఎందుకక్క సివిల్ ఇంజనీరింగ్ అంటూ ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నావు? ఇంకా ఆపుతావా? అది కాదక్క, నువ్వు ఇప్పటికి కూడా నాన్నని అడుగుతున్నావు కదా పాకెట్ మనీ. అదే నువ్వు జాబ్ చేసావనుకో పైసలు వస్తాయి, నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు, నాకు పాకెట్ మనీ వస్తాయి. ఇంకా ఆపరా. చెప్పేది వినక్క, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. అబ్బాయిలు కూడా సివిల్ సైడ్ ఎవరు టచ్ చేయట్లే. అబ్బాయిలు వద్దనుకుంటున్నారు, అమ్మాయివి నీకెందుకక్క? రే నా 500 ఇచ్చేసే. సర్లే ఫీల్ అవ్వకు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. కానీ ఏం చేసా కొంచెం జల్లి చెయ్యి. నెక్స్ట్ ఇయర్ నేను బీటెక్ కదా, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులన్నీ నీవే, ఓకేనా? రే ఊరికే ఇరిటేట్ చేయకు, వెళ్ళు. ఎక్కువ తినకు, మిగిలిన తీసుకొస్తా తిందు కానీ. నిన్ను థ్యాంక్స్ అక్క. వచ్చినోడు. ఇప్పుడు అనవసరం అనిపించింది రేపు అత్యవసరం కావచ్చు. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. హలో, హాయ్, నేను వసుంధర. యాక్చువల్లీ మీ పేరేదో చెప్పారు, నేను మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నిన్న వచ్చిన మవిగా? అవును సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్న తిట్టిన సరిపోలేదా? అది మార్కెటింగ్ ఏజెంట్ అఖిల్ మిమ్మల్ని మళ్ళీ కలవమన్నాడు సార్. ఓ, అఖిల్ పంపించాడా? బయట వెయిట్ చేయి, కాసేపట్లో పిలుస్తాను. హాయ్ అండి. హాయ్. కలిసారా? కాసేపు వెయిట్ చేయమన్నారు. ఓ, నేను మాట్లాడొస్తాను. హాయ్ సార్. రావయ్యా. ఏమైంది సార్, ఆ పిల్లని అక్కడే నిల్చోబెట్టారు? నీతో మాట్లాడక అమ్మాయితో మాట్లాడదామని. ఓకే. ఓకే కాదు, అమ్మాయి కాకుండా ఇంకెవరు లేరా? సార్ నేనే ఉమెన్స్ కాలేజ్ నడపట్లేదండి. అయినా ఇప్పుడు అమ్మాయికి ఏం తక్కువ అండి? అమ్మాయి చెల్లేదయ్యా, చూసాం ఎంతుందా? 2 days వర్క్ చేస్తే నెక్స్ట్ డే సిక్ లీవ్ అడిగేలా ఉంది. సార్ మీరు లుక్స్ చూసి జడ్జ్ చేయడం మానేయండి సార్. కనీసం తన రెజ్యూమైనా చూసారా? లేదు కదా. ఒక ఇంటర్వ్యూ చూడండి, మీకు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. నేను నీకు 5 minutes టైం ఇస్తున్నా. ఈ బిల్డింగ్ గురించి ఎన్ని డీటెయిల్స్ నోట్ చేయగలవో అన్నీ నోటీస్ చేసి 5 minutes లోపు ఇక్కడికి వచ్చాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. ఏంటి ఇక్కడే నుంచున్నావు? ఆల్రెడీ 5 seconds అయిపోయింది, వెళ్ళే. ఫైవ్ మినిట్స్లో తనేం చూస్తుంది సార్? నువ్వు చెప్పు, ఎంత టైం ఇవ్వలే?
బిల్డింగ్ టోటల్ అప్రాక్సిమేట్ సైజ్ ఎంత? అప్రాక్సిమేట్లీ 1 lakh SFT. టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? టోటల్ 16 3 BHKs, 5 2 BHKs. ఒక ఆపరేటింగ్ రూమ్, ఒక మెయింటెనెన్స్ రూమ్, ఒక లిఫ్ట్ ఆపరేటింగ్ రూమ్, ఒక జనరల్ రూమ్. మొత్తం 21 ఫ్లాట్స్. 4 జనరల్ రూమ్, 1 మెయింటెనెన్స్. టోటల్ బాత్రూమ్స్ ఎన్ని? టోటల్ 67. బాల్కనీస్ 24, విండోస్ 72. వాటర్ డ్రైనేజ్కి వెస్ట్ ఫేసింగ్. డ్రైనేజ్ ఫెసిలిటీ ఏమో నార్త్ ఈస్ట్ ఫేసింగ్. 3 BHKs 1500 SFT, 2 BHKs 700 SFT. మేము ఇంటెన్స్కి డబ్బులు ఇవ్వం, కావాలంటే ట్రావెల్కి ఇస్తాం. ఓకేనా నీకు? ఇప్పుడు వెళ్ళిపోయి రేపు 10కి రిపోర్ట్ చేయి. లేట్ అయితే నాకు అస్సలు నచ్చదు. థ్యాంక్ యూ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్స్ అఖిల్ గారు. నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అప్పుడంటే మీరు స్ట్రేంజర్, ఇప్పుడు నా వెల్ విషర్ కదా. సో మీరు నాకు హెల్ప్ చేయాలి. అదేంటి అంటే ఇక్కడ ఎవరైనా ఫ్లాట్స్ కొన్నాక వస్తే నాకు కాల్ చేయాలి. అలానే మా వాడు ఎవరైనా ఇంకో ఏజెంట్తో మాట్లాడనుకోండి నాకు ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న ఫ్లాట్స్ అన్నీ సేల్ చేయాలనేది నా ప్లాన్. మీరేం ఊరికే చేయక్కర్లేదండి, కావాలంటే కమిషన్ తీసుకోండి. ఓకేనా? ఏది విడ వసుగారు, 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 వసుగారు. ఏంటి బా అప్పుడే అమ్మాయిని పడేసావా? నీ అబ్బా ఎప్పుడే మాట్లాడు తెలీదురా. ఇలా వాట తీసుకురాపో. సరే బా. వసుగారు, హలో వసుగారు. బా బా ఇదిగో. వసుగారు, థ్యాంక్ యూ అఖిల్ గారు.